మహాలక్ష్మి అమ్మవారి వైభవమైనటువంటి ఉత్సవం రేపు ఉదయాన్నే 5 గంటలకు మన శ్రీవారి విశ్వరూప దర్శనం, నిజరూప దర్శనాన్ని పొందవచ్చు. రేపు 5 నుంచి 7 గంటల వరకు ఆ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. క్షీరాభిషేక మహోత్సవాన్ని జరుపుకుంటాము. అవకాశం ఉన్నవాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, శ్రీచందనం, పసుపు పొడి మొదలైనటువంటి ద్రవ్యాలను ఉత్సవ సమయాన సమర్పణ చేసి భాగస్వాములు కావచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి విశేష ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారికి కుంకుమార్చనలు కూడా నిర్వహించుకుంటాం. ఆ కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి ముత్తైదువులందరికీ విశేష ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలాగనే శనివారం ఉదయం 5 గంటలకు శ్రీవారి ఆరాధన, స్వర్ణ కవచ దర్శనం శనివారం. సాయంత్రం ఉయ్యాల సేవను నిర్వహించుకుంటాం. ఆదివారం 11వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి గరుడ వాహన సేవ. ఈ సమయంలో శ్రీవారు దేవేంద్రతో పాటుగా గరుడ వాహనంపై ఆరూఢులై పురవీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి దివ్య ఉత్సవం గరుడ వాహన సేవ 5 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహింపబడుతుంది. అలాగనే సోమవారం ఉదయాన్నే అవభృత స్నానం 12వ తారీఖున పుష్పయాగ మహోత్సవ సమయాన విశేష పుష్ప సమర్పణ జరుపుకునేటటువంటి అవకాశం ఉంది. అందుచేత భక్తులు తమకు అవకాశం కలిగినన్ని ఎక్కువ పుష్పాలను సమర్పిస్తే, ఎందుకంటే ఈ సమస్తములైనటువంటి నిత్య, వార, పక్ష, మాస, ఆయన సంవత్సర ఉత్సవాల యొక్క క్రమంలో జరిగేటటువంటి దోషములన్నీ కూడా పరిపూర్ణమై పరిపూర్ణమైనటువంటి రీతిలో స్వామి తన అనుగ్రహాన్ని అందరికీ అందించేటటువంటి వైభవం శ్రీ పుష్పయాగ మహోత్సవం. ఆ పుష్పరాశియందు కొలువు తీరి ఉన్నటువంటి మన స్వామిని మనమంతా కూడా కలిసి బంగారు పుష్పాలతో అర్చన జరుపుకునేటటువంటి కార్యక్రమం 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నిర్వహింపబడుతుంది. పాల్గొని స్వామి అనుగ్రహాన్ని